హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను ఒక హాఫ్ శారీ అనేది డిజైన్ చేసుకున్నాను ఓన్గా. దాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మీషోలో ఆర్డర్ చేసుకున్న శారీ. కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది. ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేశాను, శారీ రివ్యూ అనేది. అండ్ శారీ అయితే 600 బిలోనే ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి శారీ వచ్చింది. ఇది అవుట్ఫిట్ మొత్తం అంతా కూడా ఒక 1000లోనే అయిపోతుందన్నమాట. చాలా మీరు కూడా నచ్చినట్లయితే ఈ శారీ ఆర్డర్ చేసుకుని మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక 1 మీటర్ వచ్చేసరికి బ్లౌజ్కి సపరేట్ చేశాను శారీలో క్లాతే. ఎందుకంటే నాకు ఇలాగే ఇష్టం అనమాట, వేరే బ్లౌజ్ ఇష్టం ఉండదు. ఏదైతే పరికిణి ఉంటుందో ఆ పరికిణిని బ్లౌజ్ కింద చేశానమాట, అందులో క్లాత్ తీసి. మొత్తానికి మనకి 5 మీటర్స్ క్లాత్, 5.5 వస్తుంది కదా శారీ అంతా కూడా. అందులో ఒక 1/2 మీటర్ వరకు పౌట ఉంటుంది కదా, అది నేను రిమూవ్ చేసేస్తే అంటే వేరేగా డిఫరెంట్గా వచ్చింది. ఇంకా మనకి 5 మీటర్స్ క్లాత్ ఉంది. ఆ 5 మీటర్స్లో ఒక 1 మీటర్ వచ్చేసరికి బ్లౌజ్కి తీసి, ఇంకా 4 మీటర్స్ కూడా ఇలా ఫుల్ గేరా పెట్టేసి ఈ లంగా అనేది స్టిచ్ చేసేసాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 2 ఫాల్స్లు పట్టాయి నాకు. ఈ ఫాల్ ఎందుకు వేసాను అంటే మనకి పట్టీలు అలాంటివి పట్టేయకుండా ఉండడానికి. అండ్ మనకి ఏంటంటే అవన్నీ పట్టేసి ఇలా పోగులా వచ్చేస్తాయి కదా, అందుకోసం నేను ఇక్కడ నీట్గా ఫాల్ అనేది వేసేసాను. తర్వాత లోపల లైనింగ్ వచ్చేసరికి క్రేప్ వేసాను. క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది వేసాను. అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టానమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డరే వేసాను. చాలా బాగుంది లుక్ అయితే. నేను పక్కన ఫొటోస్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఫస్ట్ టైం నాకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది, ఈ ప్రిన్సెస్ కట్. నేను దీనికి ఎక్స్ట్రాగా లేసులు అవి ఏమీ యాడ్ చేయలేదన్నమాట, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అనమాట లుక్ అనేది. చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాట్ నెక్ షేపే, అంటే రౌండ్గా కాకుండా ఈ మోడల్లో పెట్టుకున్నాను అనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను అండ్ పైన కూడా 2 హుక్లు వస్తాయి. కింద వచ్చేసరికి 5 పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడైనా బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు హుక్లు అనేవి ఎక్కువగా పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే మీకు ఖాళీగా అనేది స్కిన్ అనేది కనిపించకుండా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఇలా డిజైన్ చేసుకోవాలి అంటే 1000 బిలోనే అదే 1000 వరకు పడుతుంది. కానీ మీరు బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది కాబట్టి నేను అది చెప్పట్లేదు. అంటే మీ ఏరియాని బట్టి తీసుకుంటారు కాబట్టి. నాకైతే ఇక్కడ లైనింగ్స్కి వచ్చేసరికి ఒక 200 అలా పడ్డాయి. తర్వాత ఇది వచ్చేసరికి నాకు సేమ్ కలర్ కట్ వర్క్ దుపట్టా అనేది దొరకలేదనమాట. అందుకోసం నేను ఇక్కడ ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకుని, అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని తర్వాత ఇలా లేస్ అనేది అటాచ్ చేశాను. లేస్ వచ్చేసరికి 9 మీటర్స్ 150 రూపీస్ పడింది నాకు ఇది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 200, అంటే మనకి 350కి ఓనీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కట్ వర్క్ ఉన్న ఓనీస్ దుపట్టాస్ ఏంటంటే ఒక 500 ప్లస్సే ఉన్నాయి. నేను ఎక్కడ అడిగినా కూడా 600 700 అలా చెప్పారు. అందుకే నేను ఈ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను అనమాట. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.